నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మేనేజ్మెంట్ కన్సల్టెంట్ సంపత్ సముద్రాల గారు. నమస్తే సార్. సార్, యుఎస్ గ్రీన్ కార్డ్ క్యాప్ అంటే దీన్ని తీసివేయడం వల్ల మన ఇండియన్ నిపుణులకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, అసలు లాభం ఏమైనా ఉంటుందా, ఏమైనా లాసెస్ ఉంటాయా అంటే ఏం చెప్తారు సార్? మీరు యుఎస్ని చాలా క్లోజ్గా ఫాలో చేస్తున్నట్టున్నారు. యు ఆర్ వెరీ వెరీ excited about it. అయితే the subject what you are talking about is actually music to ears for all Indians. Oh. you understand my point? Yes. అక్కడ ఉన్న వాళ్ళే కానివ్వండి, ఇక్కడి నుంచి వెళ్ళాల్సిన వాళ్ళకే కానివ్వండి, ఒకవేళ నిజంగా క్యాప్ తీసేసి ఓకే ఇలా చేసినట్టయితే it is going to be a great opportunity for Indians. It's a welcome change. Yes. It's a welcome change. మనం అంతకుముందు ఇప్పుడు వీడియోలో కూడా మాట్లాడుకున్నాం, అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా యూఎస్కి వెళ్ళాలి, బయట దేశాలకు వెళ్ళాలని చూస్తారు అని అనుకున్నాం. అలాంటి యువతకి కూడా దిస్ ఈస్ గోయింగ్ టు, బికాజ్ ఇంతకుముందు ఏమయ్యేదంటే కొన్ని తరాలుగా డికేడ్స్గా గ్రీన్ కార్డ్ కోసం అని వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో పోవడం H1B వీసాతో వెళ్ళిపోతారు కదా, వెళ్ళిపోయిన తర్వాత దాని ఎక్స్టెన్షన్ ఇంకేదో చేయడం, L1 అనడం, ఇలా దే హ్యావ్ లాట్ ఆఫ్ అదర్ ఏరియాస్ వర్కింగ్ ఆన్. కానీ పర్మనెంట్ రెసిడెన్సీ రావడం, గ్రీన్ కార్డ్ రావడం యూస్ టు బి అ బిగ్ ఛాలెంజ్. దీనికంటే ఎందుకుని అని అంటే క్యాప్ సిస్టమ్. క్యాప్ సిస్టమ్ కూడా ఎందుకు పెట్టారు అని అంటే, మరి లేకపోతే అలౌ చేసేస్తే, ఇప్పుడు మీరు డల్లాస్ పోయి చూసినట్టయితే సగం హైదరాబాదే కనిపిస్తుంది అక్కడ. మిర్చి బండిలు, పానీపూరి బండిలు కూడా అవతరించాయి ఆ స్ట్రీట్స్లో. యూ అండర్స్టాండ్ మై పాయింట్. సో ఆ లెక్కన ఆపర్చునిటీ వస్తే మన వాళ్ళందరూ వెళ్ళి సెటిల్ అయిపోవాల్సినంత పరిస్థితులు కనబడుతున్న టైంలో దిస్ ఈజ్ అ సీరియస్ వెల్కమ్ థింగ్. కానీ ఎందుకు క్యాప్లు ఉంచారు అని అంటే, లేకపోతే దే హ్యావ్ టు మెయింటైన్. వేరే కంట్రీస్ నుంచి వచ్చేవాళ్ళు కానీ వాళ్ళ కంట్రీలో కూడా ఎంతమంది ఫారినర్స్ అలౌ చేయడం అన్న ఒక రిస్ట్రిక్షన్స్, లేకపోతే వాళ్ళ జనాభాకి కూడా ఉద్యోగ అవకాశాలు కావాలి కదా, అక్కడున్న జనాభా కూడా గోల పెట్టకూడదు కదా. సో ఆ లెక్కన ఇంతకుముందు ప్రభుత్వాలు చాలా కేర్ఫుల్గా, చూజీగా, రిస్ట్రిక్టివ్గా ఉండేవి. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత మాత్రం డెవలప్మెంట్ కావాలి, ఇంకా అభివృద్ధి కావాలి అన్న ఉద్దేశంలో ఇది చేస్తారు అని అంటున్నారు. అయితే మాత్రం ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ చేంజ్. అంటే తీసివేయడం వల్ల సార్ జరిగే అంటే పరిణామాలు ఏముంటాయంటారు, ఏం జరుగుతుందంటారు? అమ్మ, ఇప్పుడు ఏమవుతుందంటే అక్కడికి వెళ్ళే వాళ్ళని మన వాళ్ళందరూ H1B వీసాల్లో మీరు చూసినట్టయితే 70% భారతీయులే. అవునా? 70%. 70% భారతీయులే. మరి కంట్రీ క్యాప్ పెట్టకపోయినట్టయితే యూ ఇమాజిన్ వాట్ కైండ్ ఆఫ్ ఫెసిలిటీ వీ హ్యావ్, హౌ మెనీ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఇన్ ద క్యూ. యూ గోట్ మై పాయింట్. సో ఆ లెక్కన ఆపర్చునిటీస్ మన వాళ్ళకి ఎక్కువ ఉంది, బికాజ్ మన వాళ్ళు ఎక్కువ వెళ్తున్నారు కాబట్టి ఈ రెస్ట్రిక్షన్స్ తీసేసినట్టయితే దిస్ ఈస్ గోయింగ్ టు యాడ్ వాల్యూ టు పీపుల్, బోత్ హూ ఆర్ ఆల్రెడీ మైగ్రేటెడ్ అండ్ పీపుల్ హూ ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆర్ హూ ఆర్ ambitious, have plans to move into that country either for education or further and get settling ante. So this is a what you call a great opening అని చెప్పచ్చు. అంటే సార్, ఫినాన్షియల్ గా, సాంకేతిక పరంగా చూసుకుంటే చిక్కులు ఏమైనా ఉంటాయంటారా? ఎందుకు ఉండవు? రెండు ఉంటాయి. ఇప్పుడు మీరు అడిగినట్టు ప్రతిదానికి బొమ్మ బొరుసు. ఓకే, ప్రతిదానికి బొమ్మ బొరుసు. సార్, దీనివల్ల మీకు అడ్వాంటేజెస్ ఏమున్నాయా, డిసడ్వాంటేజెస్ ఏమన్నా ఉన్నాయా అంటే, ముందు నేను భారతదేశానికి ఉన్న డిసడ్వాంటేజెస్ చెప్తాను. అవునా? మీ ఇంట్లో మీ పిల్లలు, మా ఇంట్లో మా పిల్లలు, పక్క వాళ్ళ ఇంట్లో అందరి పిల్లలు పారిపోతారమ్మా. ఇట్ విల్ బి అ బ్రెయిన్ డ్రెయిన్. యూ అండర్స్టాండ్ మై పాయింట్? పిల్లల్ని పోకుండా ఆపడం మన తరం కాకుండా పోతుంది. యూ అండర్స్టాండ్ మై పాయింట్? ఆల్ ది ఇండియన్ టాలెంట్ విల్ రన్ అవే. మేజర్ ఛాలెంజ్, మేజర్ డిఫికల్ట్ థింగ్. యూ గాట్ మై పాయింట్. యుఎస్ విషయంలోకి ఆలోచించినట్టయితే వాళ్ళకి ఏమైనా నెగిటివ్ ఉంటుందా అని ఆలోచించినట్టయితే
అందరూ మన వాళ్ళే పోయి కూర్చుంటే వాళ్ళ జాబ్ ఎంప్లాయ్మెంట్, వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఎలా? ఎస్ కాబట్టి ఇది ఛాలెంజా అంటే మనకి ఛాలెంజే, వాళ్ళకి ఛాలెంజ్. ఎస్ సో మరి సార్ బొమ్మ బొరుసు అన్నారు, మరి వాట్ ఈస్ ది అదర్ సైడ్ ఆఫ్ ఇట్ అని అన్నట్టయితే ఇక్కడి నుంచి మన వాళ్ళు పోయే వాళ్ళందరూ ఎవరు? టెక్నాలజీ పరంగా, ఎడ్యుకేషన్, ఐటీ వాళ్ళు, ఎస్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వాళ్ళు, అవునా, డాక్టర్లు, హైలీ స్కిల్డ్, హైలీ క్వాలిఫైడ్ పీపుల్ ఓన్లీ మైగ్రేట్ దేర్. యూ అండర్స్టాండ్ మై పాయింట్? సో దెన్ దేర్ ఎర్నింగ్స్ విల్ బికమ్. సో ఇండియన్కి వచ్చే డబ్బుల విలువ పెరుగుతుంది. సో ఇండియన్ ఎకానమీకి కూడా డబ్బులు కాంట్రిబ్యూట్ అవుతాయి, ఎస్ అవునా. వీళ్ళు అక్కడ వెళ్ళి దే విల్ యాడ్ వాల్యూ టు ది ప్రొడక్టివిటీ ఆఫ్ దట్ కంట్రీ. కాబట్టి వాళ్ళ ఎకనామీకి కూడా మన వాళ్ళు వాళ్ళేం ఊరికే పిలవట్లేదు మనని, అవునా కదా. మన పిల్లలు అక్కడికి వెళ్ళిన తర్వాత దే విల్ వర్క్ అండ్ దే కంట్రిబ్యూట్ ఫర్ ది ప్రొడక్టివిటీ ఇన్ దట్ కంట్రీ. ఎస్ సో వాళ్ళ ఎకానమీలు బాగుపడతాయి, మన ఎకానమీలు బాగుపడడానికి స్ట్రెంగ్తెన్ అవ్వడానికి, కొంత సపోర్ట్ అవ్వడానికి పాజిటివ్ అవకాశాలు ఉన్నాయి. ఎస్ సో పాజిటివ్ పరంగా ఉందా అంటే ఖచ్చితంగా ఉంది, నెగిటివ్ పరంగా ఉందా అంటే ఉంది. మరి అలాంటప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఇప్పుడు చేయాల్సింది ఏంటి అని అంటే గ్రీన్ కార్డ్ క్లియరెన్స్ ఇచ్చి మన వాళ్ళు చేసినప్పటికీ కూడా రేపొద్దున అక్కడ పిల్లలు జాబ్ సెక్యూరిటీ, అక్కడ పిల్లలు జాబ్ ఆపర్చునిటీస్ అని అంటే అక్కడ స్టెమ్ ఎడ్యుకేషన్ని పెంచడం, ఎస్ అక్కడ టెక్నాలజీ పరంగా ఫెసిలిటీస్ పిల్లలకి ఫోకస్ పెంచడం, ఎంకరేజింగ్ స్టూడెంట్స్ టు గెట్ ఇన్ టు దాట్ అండ్ డూయింగ్ అనేది వాళ్ళు అక్కడ చేయాల్సిన అవసరం ఉంది. మన వాళ్ళు ఇక్కడ ఆపాలి అని అంటే చెప్పాను కదా, ఇక్కడ అలాంటి వాతావరణం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. బట్ అదర్వైజ్ ఇట్ హ్యాస్ బోత్ వాట్ యు కాల్ ద గుడ్ అండ్ బ్యాడ్. బ్యాడ్ అని అంటే చెప్తున్నాను కదా, బ్రెయిన్ డ్రైన్, ఇంట్లో ఉన్న పిల్లలందరూ వెళ్ళిపోతారు అన్న ఇష్యూ తప్పితే ఎకనామిక్గా పెద్ద నెగిటివ్ ఛాలెంజ్ ఏం పడదు భారతదేశం మీద. వాళ్ళకి కూడా మన వాళ్ళు అక్కడ పోవడం వల్ల విల్ ఇట్ ఇంపాక్ట్ దేర్ ఎకానమీ అంటే పాజిటివ్గానే ఇంపాక్ట్ అవుతుంది తప్పితే నెగిటివ్గా ఇంపాక్ట్ అవ్వడానికి ఏం అవకాశాలు లేవు. ఇప్పుడు యుఎస్ ఇండియా సంబంధాలు గ్లోబల్ టాలెంట్ మొబిలిటీకి టర్నింగ్ పాయింట్ అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు నేనేం చెప్పాను మీకు, 70% ఆఫ్ ది H1B వీసాస్ భారతీయులే అన్నాను. యుఎస్కి పోకపోతే మన వాళ్ళు కెనడా అన్నారు, కెనడా కాకపోతే యూరప్ అన్నారు, యూరప్ కాకపోతే ఇంకా న్యూజిలాండ్ అన్నారు, ఆస్ట్రేలియా అన్నారు, అవునా కదా. మన వాళ్ళు ఎప్పుడు బ్యాగ్ ప్యాక్ చేసుకొని రెడీగా ఉన్నారు. యు అండర్స్టాండ్ మై ఆపర్చునిటీ కోసం అని మన వాళ్ళు బ్యాగ్ ప్యాక్ చేసుకొని రెడీగా ఉన్నారు, ఎక్కడికి పరిగెడదాము అని, అవునా. సో బేస్డ్ ఆన్ వాట్ యుఎస్ డిసైడ్స్ ది మూమెంట్, వెదర్ ది టాలెంట్ ఈస్ గోయింగ్ టు యుఎస్ ఆర్ వెదర్ టాలెంట్ ఈస్ గోయింగ్ టు యూకే, వెదర్ టాలెంట్ ఈస్ గోయింగ్ టు ఆస్ట్రేలియా అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. ఐడియల్గా పెద్ద దేశం కాబట్టి, ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి కాబట్టి, పెద్ద థిక్లీ పాపులేటెడ్ స్టేట్ కంట్రీ కాదు కాబట్టి మన వాళ్ళంతా యుఎస్ పరంగా చూస్తూ ఉన్నారు, అవునా. సో అక్కడ అవకాశాలు లేనప్పుడే మిగతా వాటి వైపు దే ఆర్ ఎక్స్ప్లోరింగ్, బట్ ద టాప్ ప్రయారిటీ కమ్స్ ఇన్ యుఎస్. సో ఆ లెక్కన మీరు అన్నట్టుగా టాలెంట్ మూమెంట్ మీద యుఎస్ డెసిషన్ ఇంపాక్ట్ ఉంటుందా, భారతదేశం ఇంపాక్ట్ ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుందనే చెప్పాలి. సో ఓవరాల్గా చూసుకుంటే యుఎస్ పాలసీ మేకర్స్కి ఈ యొక్క ఏదైతే ఈ కంట్రీ క్యాప్ తొలగిస్తున్నారు అనేది ఒక చర్చగా మారింది అంటే ఫైనల్గా ఏం చెప్తారు? మరి ఇది అంటే ఇప్పుడు వాళ్ళకి కూడా అడకత్తెరలో పోకలాంటి సిచ్యువేషనే. వాళ్ళ డిసిషన్ ఎందుకు తీసుకోవాలి? దే హ్యావ్ టు గెట్, వాళ్ళ ఎకానమీ బాగుపడాలి, వాళ్ళ ప్రొడక్టివిటీలు పెరగాలి, వాళ్ళ ఎకానమీ బాగుపడాలి. ఓకే, అలా కాంట్రిబ్యూట్ చేసే వాళ్ళలో చూసినట్టయితే అనా, ఎప్పుడైతే నువ్వు క్యాప్ పెట్టి ఎప్పుడైతే ఈ కండిషన్స్ పెట్టినప్పుడు దెన్ వాట్ హ్యాపెన్స్, దే ఆల్సో హ్యావ్ టు కాంప్రమైజ్ ఆన్ సమ్ సెలెక్షన్స్ అండ్ సమ్ థింగ్స్ లైక్ దాట్. ఎప్పుడైతే ఈ క్యాప్ తీసేస్తారో మన దగ్గర నుంచి వెళ్ళే బెటర్ టాలెంటెడ్ పీపుల్ విల్ హ్యావ్ బెటర్ ఆపర్చునిటీస్. ఇంతకుముందు క్యాప్ పరంగా అవకాశాలు పోగొట్టుకున్న పిల్లలందరికీ కూడా, ఉంటున్న అక్కడ రెసిడెంట్స్ అందరికీ కూడా, H1B వీసా హోల్డర్స్ వాళ్ళకే కానివ్వండి, వీళ్ళందరికీ కూడా వాట్ యు కాల్ క్యాప్ వాజ్ అన్ ఇంపెడిమెంట్. సో బై రిమూవింగ్ దట్ ఇంపెడిమెంట్ ఇట్స్ గోయింగ్ టు హ్యావ్ అ పాజిటివ్ ఇంపాక్ట్.
బట్ అట్ ది సేమ్ టైం వాట్ ఐ టోల్డ్ యూ, ఎప్పుడైతే ఇలాంటి గేట్లు తీసేసి ఇక్కడ జనాభా అక్కడ పెరిగితే అక్కడున్న యువత పరిస్థితి ఏంటి, ఎస్ వాళ్ళ వాతావరణం ఏంటి, అక్కడ వాళ్ళ కండిషన్స్ ఏంటి అనేది దాన్ని చాలా బ్యాలెన్స్డ్గా చూసుకుని లాజికల్గా ప్రజెంట్, బికాస్ అక్కడ గవర్నమెంట్ కూడా అక్కడ ప్రభుత్వాలు కూడా వాళ్ళ ప్రజానికానికి జస్టిఫైయబుల్ రీజన్గా చూపించి ఎస్ వాళ్ళు ఇది చేయడం వల్ల ఏమిటి కంట్రీకి బెనిఫిట్, ఏమిటి వాళ్ళకి బెనిఫిట్ అని డెమాన్స్ట్రేట్ చేసి ప్యారలల్గా వాళ్ళందరి అభివృద్ధికి సరిపడే ప్రాజెక్ట్స్ కానీ ప్లాన్స్ కానీ ప్రత్యామ్నాయ ప్రయత్నాలు కానీ చేస్తే అప్పుడు ఇట్ ఈస్, అందుకని ఇట్ ఈస్ ఎ రియల్ ఛాలెంజ్ ఫర్ దెమ్ టు బ్యాలెన్స్ అవుట్ బిట్వీన్ దీస్ టూ థింగ్స్ అండ్ గెట్ ఎ డెసిషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.